వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి, పేరెంట్స్కి హృదయపూర్వక నమస్కారములు. తప్పకుండా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లల ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి సమాచారం వెంటనే తెలుసుకోండి. కేఆర్ జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడే వాట్సాప్ గ్రూప్స్లో క్లారిఫై చేసుకోండి. కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం ద్వారా మీ పిల్లల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు పూర్తిగా కేఆర్ గైడెన్స్ సహకరిస్తుంది. ఆ అవకాశం ఉపయోగించుకోండి. మరి ఈరోజు మనం ఒక అంశం ఏంటంటే, మనకు జేఈ మెయిన్స్ తర్వాత ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఆధారపడే ప్రవేశ పరీక్ష ఎంసెట్. మరి ఈ ఎంసెట్ పరీక్ష మనకు రెండు రాష్ట్రాలు, అంటే ఉమ్మడి రాష్ట్రం ఉండే మనకు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఏపీ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఎంసెట్ అనేది ఒక ప్రధానమైన ఇంజనీరింగ్ పరీక్షగా ఉంది. మరి 2014లో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దాదాపు 10 years అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఏపీ విద్యార్థులకు, ఏపీ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు ఎంసెట్ కౌన్సిలింగ్లో కొంత నాన్ లోకల్ అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా చాలామంది తెలంగాణ చెందిన విద్యార్థులు ఏపీలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ సీట్లు పొందుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్థులు కూడా తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చాలామంది విద్యార్థులు గతంలో సీట్లు పొంది ఉన్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒప్పందం ప్రకారం దాదాపు 10 years ఇక్కడ సీట్లు డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి. అంటే తెలంగాణ వాళ్ళకి ఏపీలో తెలంగాణ వాళ్ళకు చాలా వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా దాదాపు అప్లికబుల్ చేయడం జరిగింది. అంటే అక్కడ దానికి ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ దానికి అక్కడ ప్రభుత్వం కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అనేది వర్తింపజేయడం జరిగింది. మరి ఈసారి కొంత భిన్నం ఏంటంటే, మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాల ఒప్పందం సంబంధించి 10 years పీరియడ్ మనకు June 2తో ముగిసిపోయింది 2024లో. మరి ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్స్ నాన్ లోకల్ కోటా అనేది పర్సంటేజ్ తగ్గిస్తారా, మరి ఏపీలో వాళ్ళకి తెలంగాణలో, తెలంగాణ వాళ్ళకు ఏపీలో ఇంతకుముందుల అవకాశం ఉంటుందా, మరి ఒకవేళ పర్సంటేజ్ ఇస్తే గతంలో లాగా ఎంత పర్సంటేజ్ ఇస్తారా లేదా తక్కువ ఇస్తారా? మరి గతంలో ఏంటంటే ఓపెన్లో 15% లోకల్ నాన్ లోకల్ కలిపి స్టార్టింగ్ టాప్ 15%లో తీసుకునేవాళ్ళు. మరి ఈ సంవత్సరము ఆ యొక్క పర్సంటేజ్ సంఖ్య తగ్గిపోనుందా అనేది మనకు చాలా వరకు డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈ యొక్క అంశం కూడా తెరపైకి వచ్చింది. మరి లాస్ట్ ఇయర్ అంటే మనకు కొంత ఒప్పందం ఉండే కాబట్టి కంటిన్యూ చేశారు. మరి ఈ సంవత్సరం ఆల్రెడీ ఆ టైం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి యొక్క అడ్మిషన్ ప్రాసెస్పై ఇటు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ కమిటీ కానీ, అటు ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంసెట్ కమిటీలపై ఇప్పటివరకు ఒక నిర్ణయం మాత్రం వెలువరించలేదు. మరి త్వరలో రెండు రాష్ట్రాల్లో ఎంసెట్ కమిటీల యొక్క సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇటు ఏపీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. దానిలో ఒక నిర్ణయం, విధానపరమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అవకాశం ఉంది. మరి చాలా వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి టాప్ డీమ్డ్ యూనివర్సిటీలో కూడా తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంక్ సంపాదిస్తే సీట్లు లభించేవి. మనకు విఐటి కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, మిగతా టాప్ యూనివర్సిటీస్లో. మరి ఇక్కడ కూడా తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ సిబిఐటి కావచ్చు, లేదా విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కావచ్చు, వాసవి కావచ్చు, చాలా వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెజారిటీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు గతంలో అడ్మిషన్ పొంది ఉన్నారు. మరి దీనిపై, ఈ యొక్క అవకాశాలపై ఒక నిర్ణయాన్ని స్పష్టంగా రెండు ప్రభుత్వాలు ఎంసెట్ నోటిఫికేషన్ కంటే ముందే కనుక క్లారిటీ ఇస్తే విద్యార్థులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు మనం లాస్ట్ 3-4 years కానీ అంతకుముందు కానీ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ ఏపీ కూడా అప్లై చేయమన్నాం. ఏపీ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర 2 ఎంసెట్లు, ఇటు టీఎస్ వాళ్ళు 2 ఎంసెట్లు, అటు ఏపీ వాళ్ళు కూడా 2 ఎంసెట్ ఎగ్జామ్స్ పరీక్షలు అప్లై చేస్తున్నారు. మరి దీనిపై ఒక త్వరలో ఒక క్లారిటీ ప్రభుత్వాలు ఇవ్వాలని, క్లారిటీ రావాలని చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కూడా కాల్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు. దీనిపై కూడా త్వరలో మనకు క్లారిటీ వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.